సో బేసిక్గా ఒక స్టూడెంట్ నేను ఎస్ఏపి బేసిస్లో తెలుగులో కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. ఏ ఇన్స్టిట్యూట్ ప్రిఫర్ చేయొచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి ఒక స్టూడెంట్ అడిగారు. అండ్ సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎస్ఏపి బేసిస్ అనేది చాలా తక్కువ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. సరే దాని గురించి పక్కన పెడితే, సరే మీరు ఆన్లైన్లో వెతుక్కుంటారు, ఒకటి చూసుకొని రిఫర్ చేయొచ్చు, నేను కూడా ట్రై చేస్తాను మన టీంని పంపించి దాని గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోమని చెప్పడానికి. అంటే దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇంకా ఎంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళందరూ ఆలోచన కరెక్టా రాంగా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ తెలుగులో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా. ఎందుకంటే నేను చూశాను కొన్ని క్లాసెస్ తెలుగులో డెవాప్స్, తెలుగులో జావా ఫుల్ స్టాక్, తెలుగులో సేల్స్ ఫోర్స్, తెలుగులో డేటా సైన్స్. ఇలా ఏంటి అంటే కొంతమంది తెలుగులో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మంచిదా కాదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనకి ల్యాప్టాప్లో వర్క్ చేయాలంటే ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ఇంగ్లీష్. మనము ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మనం ఏ లాంగ్వేజ్లో మనకు వచ్చిన సబ్జెక్ట్ని కమ్యూనికేట్ చేయాలి? ఇంగ్లీష్. మనకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మన మీటింగ్లో ఏ మాటలో ఎలా అంటే మనం తెలుగులో మాట్లాడితే అవుతుందా? ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మన కొలీగ్స్తో డిస్కస్ చేసేటప్పుడు ఇఫ్ ఈజ్ ఇన్ తెలుగు గాయ్ ఆర్ తెలుగు గర్ల్, డెఫినెట్లీ వీ కెన్ తెలుగులో మాట్లాడవచ్చు. ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, అప్పుడు వాళ్ళతో కూడా మనం ఇంగ్లీషే మాట్లాడాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తెలుగు సాఫ్ట్వేర్ కోర్సెస్ చాలామంది అంటే తెలుగు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళకు ఒక మార్క్ అనేది ఉంది. వాళ్ళకంటే మనకే, వేరే వాళ్ళ కాదు, మనకు ఒక మార్క్ అనేది ఉంది. ఎందుకు ఉంది అంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళినా, యూకే వెళ్ళినా, లేకపోతే బెంగళూరు వెళ్ళినా, లేకపోతే ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళ మార్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే కష్టం, హార్డ్ వర్క్ చేస్తారు, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎలా పాసిబుల్ అంటే ఇక్కడ సింపుల్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్నికల్లీ స్ట్రాంగ్. ఇప్పుడు మనము ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి అంటే ఆ సబ్జెక్టు మనకి అర్థమై ఉండాలి. అర్థమైతే ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. కానీ ఇక్కడ కంప్లీట్గా మనం నేర్చుకోవడమే, అది కూడా తెలుగులో నేర్చుకున్నామంటే మనకి ఇంటర్వ్యూ ఫేస్ చేయడం కానీ, జాబ్ వచ్చినాక మేనేజ్ చేయడం కానీ, మన హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి, వర్క్ చేయడానికి కానీ, దేనికైనా చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో నేనేమంటున్నానంటే మీరు తెలుగులో డౌట్స్ అడగవచ్చు, బైలింగ్వల్ మరీ అంత ఇబ్బందిగా ఉంటే క్లాస్ ఇంగ్లీష్లోనే వినండి. డౌట్స్ యూ కెన్ డిస్కస్ ఇన్ తెలుగు. మీరు అడగాల్సిన డౌట్స్ అని తెలుగులో అడిగి మీరు క్లాస్ మాత్రం ఇంగ్లీష్లోనే వినాలి. నేను తెలుగులో వింటాను, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకుంటానంటే అవ్వదు, ఇంపాసిబుల్ అండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ సమ్హౌ ఇట్ ఈస్ డిఫికల్ట్. కొంతవరకు డిఫికల్టీ మనం ఫేస్ చేసేదానికి ఛాన్స్ ఉంది. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, నేను వర్క్ చేసేటప్పుడు కూడా కొంత నార్త్ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు మనకంటే కొంచెం, అంటే అందరూ కాదు, సో నాకు అనిపించింది కొంతమంది నార్త్ వాళ్ళకంటే కొంతమంది సౌత్ వాళ్ళు, సో ఆబ్వియస్లీ కొంతమంది సౌత్ వాళ్ళకంటే నార్త్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండొచ్చు. బట్ ఏంటి అంటే కేవలం వాళ్ళకున్న కొంత కమ్యూనికేషన్ బట్టి మనం ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేము. అరే నేను కష్టపడి ప్రాజెక్ట్ నేను చేశాను, నేను వర్క్ చేశాను. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పాలిటిక్స్ చాలా జరుగుతాయి. వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ వర్క్ నేనే చేశానని చెప్పుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను, సో కమ్యూనికేషన్ అనేది పెద్ద మ్యాటర్ కాదు అని. కానీ ఇప్పుడు చెప్తున్నా, కమ్యూనికేషన్ అనేది మ్యాటర్ కాదు, కానీ మరీ అసలు కమ్యూనికేషనే లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవచ్చు. అసలు కెరియర్ స్టార్ట్ చేయడానికి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా, ఏ కంపెనీలో వెళ్ళినా మనకి కనీసం ఇంగ్లీష్ అనేది రావాలి. మీరు నేర్చుకున్నది కొంచెం కష్టమవుతుండొచ్చు. ఇంగ్లీష్ ఎలా వస్తుందంటే మీరు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇది నేర్చుకుంటే రాదు. ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడుతూ వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు కోర్సు కూడా మళ్ళీ తెలుగులో నేర్చుకోవడం అంటే ఖచ్చితంగా మనల్ని మనము వెనక్కి లాక్కున్నట్టు అవుతుంది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. తెలుగులో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకుంటాను అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి రీథింక్ చేయండి ఈ డెసిషన్ని. ఎందుకంటే నేనేమి సిటీలో పుట్టి పెరిగినోండి కాదు. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు మాట్లాడారా, ఒప్పు మాట్లాడారా, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు మాట్లాడాలనుకున్నది ఇంగ్లీష్లో మాట్లాడండి.
మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి, అయ్యో నేను తప్పులు మాట్లాడతానేమో, నేను కరెక్ట్గా టెన్సెస్ అన్నీ వాడతానా లేదా, తప్పులు ఏం అవసరం లేదు. కాన్ఫిడెంట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇంగ్లీష్ వచ్చినోడు 100% ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వచ్చినోడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. మనం సింపుల్ థింగ్, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇంగ్లీష్లో చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? కొంచెం అర్థమవుతుందా? ఇంకొంచెం నేను కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. సో తెలుగులో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని జాబ్ ట్రయల్స్ చేస్తే మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది. పల్లెటూరు నుంచి వచ్చావా, చిన్న టౌన్ నుంచి వచ్చావా, మ్యాటర్ కాదు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ నీ బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత నీ కెరియర్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు అనేదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.